లేకపోయేవాడు పోతా ఉన్నాడు, వీళ్ళు ధ్వంసం చేస్తూ ఉన్నాడు, ప్రసన్న ఎక్కడ అని చెప్పి నిలదీస్తూ ఉన్నాడు, ఆడేడి ఈడేడి అని చెప్పి అడుగుతున్నారు, వీళ్ళు నాశనం చేస్తున్నారు. ఉండింటే కనుక మనిషిని చంపేసిండ్రు. ప్లే చేయమో ఒకసారి ఆ వీడియో కూడా. అదే పోలీస్ వాహనం ఎర్ర కానీ ప్లే చేయమా. అదే ఆయన ఇల్లు. కార్ ఇట్లా బోల్టా తిప్పించేసేసినారు. అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు. అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు. ఒకవేళ ప్రసన్న ఇంట్లో ఉండుంటే దాడి చేయించిన, ధ్వంసం చేసిన ఎమ్మెల్యే మీద కానీ వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి అరెస్టులు లేవు. కానీ పోలీసులు తిరిగి ప్రసన్న మీదనే ఎదురు కేసు పెట్టినారు. బాధితుడి మీదనే తిరిగి ఎదురు కేసు. పోలీసులు సమక్షంలోనే ఇవన్నీ జరుగుతాయి. పోలీసులు చూస్తూ ఊరుకుంటారు. ఒక అరెస్టు ఉండదు, తర్వాత ఎటువంటి చర్యలు ఉండవు. తిరిగి మళ్ళీ ఎదురు కేసులు, బాధితుని మీదనే ఎదురు కేసులు. నేను అడుగుతాను, ఈ రాష్ట్రంలో ఎవరికి రక్షణ ఉన్నట్టు అని అడుగుతా ఉన్నా. ఇది సేడిజం కాదా అని అడుగుతా ఉన్నా, పైశాచికత్వం కాదా అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు గారు రాజకీయ కుట్రలతో ఈ రాష్ట్రంలో ఒక దుష్ట సాంప్రదాయాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఒక కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయమే కాదు, ప్రసన్న అన్న విషయం ఒకటే కాదు, కాకాని గోవర్ధన్ రెడ్డి, వల్లభనేని వంశీ, చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, నందిగాం సురేష్, పెన్నెల రామకృష్ణారెడ్డి, పోసాని కృష్ణమురళి సహా ఎంతోమంది మీద తప్పుడు కేసులు.